వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకున్నారు. అందరూ అయోమయానికి భయానికి లోనవుతారు. ఆయనకి ఇప్పుడు ఈ జన్మలోనూ చేసిన సుకృతం ఆయన కనిపించింది. సరే ఎన్నో సార్లు చచ్చిపోయి ఉంటానుగా గత జన్మల్లో, అసలు చావంటే ఏమిటో చూడాలనుకున్నారు. అని చావంటే చచ్చిపోయిన తర్వాత కూడా నేను చూసా శరీరం అక్కడే ఉంటుంది, పట్టుకెళ్ళి కాల్చేస్తూ ఉంటారు. అప్పుడు శరీరంలోంచి ఏది బయటికి ఎడుతోంది, శరీరం ఏమవుతుంది, అసలు పరికిద్దాం మనం ఈ చావంటే ఏమిటో అని స్థితప్రజ్ఞుడై ఆగిపోయారు. ప్రాణోత్క్రమణమై బయటికి వెళ్ళి శరీరం వంక చూసి వెంటనే ఆయన అనుకున్నారు, ఓహో ఇది నేను కాదు, అసలు పైకెళ్ళి చూస్తున్నదేదో అది నేను, నా చేత చూడబడుతున్న ఇది నిజమైన నేను కాదు, నేను నిజమైన నేను వేరు లోపల ఉన్నా అనుకున్న ఉత్తర క్షణంలో మళ్ళీ లోపలికి వెళ్ళారు. మళ్ళీ కదిలింది శరీరం, అంతే. ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన జీవితం అంతా ఒక్కటే సందేశం, నువ్వెవరో తెలుసుకో. ఇది నేనన్నాళ్ళు దేహమునందు అనురక్తి అభిమానము ఉండిపోయినన్నాళ్ళు అన్ని అల్లర్లు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఎందుకో తెలుసా అండి, ఇది కూర్చుంది పూజకి, ఇది కూర్చున్న తర్వాత ఏమవుతుందంటే ఎంత విపరీతంగా దీని మీద పనిచేస్తూ ఉంటుంది మాయ అంటే, ఏదో సాధన చేద్దామని కూర్చున్నాడు. చెవి ఒక ద్వారం కదూ, పిల్ల పరీక్షకు వెళ్ళాలి. అమ్మా నా బండి తాళాలు కనపట్టలేదమ్మా, నా బండి తాళాలు కనపట్టలేదమ్మా, నా బండి తాళాలు కనపట్టలేదమ్మా, బండి మీద వెళ్ళిపోయి పెట్టేసి కాలేజ్ బస్ ఎక్కించి అనుకున్నానమ్మా, 8 అయిపోయింది, కాలేజ్ బస్ కూడా వెళ్ళిపోతాయి, బాబాయ్ పరీక్ష పోతుందమ్మా. ఇవి వీడి చెవిన పడుతున్నాయి. పిల్ల స్కూటర్ తాళాలు కనపట్టలేదు, తను లేచి స్కూటర్ ఎక్కించుకు తీసుకెళ్లి దింపేయచ్చు. వీడి పూజ నడుస్తుందని మీరు అనుకుంటున్నారా? నడవదు. ఎందుకు నడవదంటే, ఇది నేను, అది నా కూతురు, దాని పరీక్ష, నేను తండ్రిని, కాబట్టి నేను లేచిపోవాలి, నేను తీసుకెళ్ళాలి. విసుగో కసుగో ఓ నమస్కారం పెట్టి గబాల లేచి దిక్కుమాల వాళ్ళు ఎప్పుడు ఆ స్కూటర్ తాళాలు ఎక్కడ పెట్టేస్తాను, నేను దింపేస్తాను రా, నా పంచి ఇప్పేసి ప్యాంట్ వేసుకుని లోపల వెళ్ళిపోతాడు. అయిపోయిందా? అసలు దీని మీద తాదాత్మ్యత ఉన్నంతసేపు వ్యక్తమా అవ్యక్తమా పక్కన పెట్టవయా, ఏం ఉపాసన చేస్తావన్నాడు కృష్ణుడు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాం పర్యుపాసతే. అసలు నిర్గుణమైన పరబ్రహ్మమును ఆరాధన చేసేటటువంటి వాడికి దేహాభిమానము మెండుగా ఉన్నప్పుడు మరింత కష్టం. వాడికి సాధనం కూడా లేదు, ఎదురుగుండా ఒక రూపం కూడా లేదు. ఒక రూపాన్ని పట్టుకున్న వాడికి కష్టమే. ఎందుకంటే ఇలా కూర్చున్నాను అనుకోండి, ఏదో అసలు ఆయన పరమాత్మ మహానుభావుడు, ఆయనే అంతటా ఉన్నాడు అంటున్నాను. ఓ దోమ కుడుతోంది ఇక్కడ, ఇప్పుడు ఆ భావనతో ఉన్నాను. దోమ ఎవరు? ఆ బ్రహ్మకీట జనని అన్న ఆమని చెప్తున్నాను. తల్లి అంతా నువ్వే. ఇప్పుడు ఈ దోమని కొట్టాలా కొట్టద్దా? కొట్టకపోతే పీకేస్తోంది, కొడితే మరి నీ చెప్తున్న సిద్ధాంతం ఏమిటి, నీ కొట్టేది ఏమిటి? ఎంత క్లేశం అండి, ఎంత నలుగుడు అండి. అప్పుడు నిజమైన సాధన ఎందు ఇంత నలుగుడు ఎందుకు వస్తుందంటే, దీని మీద అభిమానం వదలలేదు. దీని మీద అభిమానం అంటూ పోయిందనుకోండి, అంతే, వాడు నిరాకారమా సాకారమా వదిలేదు. కానీ అదంత తేలిక కాదురా. ఇది నేను కాదు అని అసలు దీని గురించి ఉండడం అసలు దుస్సాధ్యము. అంత తేలికైన విషయం కాదు. ఉపన్యాసాలు చెప్పినంత తేలిక, ఉపన్యాసాలు విన్నంత తేలిక అది కాదు. ఇది నేను కాదన్న సత్యమునందు నిలబడగలగడం చాలా చాలా కష్టమైనటువంటి విషయము. ఎందుచేత అంటే, దేహముతో, దేహము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? దహింపబడునది అని, కాలిపోతుంది అని. దీని యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమి అంటే, ఇది కాలిపోతుంది ఒకనాడు, అందుకే ఇది వచ్చింది. మరి కాలిపోతే ఎలాగో కాలిపోయే దిక్కుమాల శరీరం నాకు మాయ కల్పిస్తోందండి, నేనే చంపవతలు పారేస్తే, అలా చేయకూడదు. దాన్ని శాస్త్రం అంగీకరించదు. విస్తరాకు ప్రయోజనం ఏమిటి? పెంట కుప్పలో పారేయడమే. విస్తరాకుని ఏం చేస్తారండి మీరు? పెంట కుప్పలో పడేస్తారు. మరి విస్తరాకుని వెంటనే పెంట కుప్పలో పడేస్తారా? పడేయరు. మంచి ఆకులు తేవాలి, నీళ్లు జల్లాలి, బట్టతో తుడవాలి, సన్నటి చీపురు పుల్లలు తెచ్చుకోవాలి. అది ఇల్లు ఉడిచిన చీపురు కట్ట అయి ఉండకూడదు.
ఆ పుల్లలతోటి అందంగా కుట్టాలి, అవి ఊడిపోకుండా కుట్టాలి, ఆ ఆకు వేసుకోవాలి, నీళ్లు చల్లాలి, వడ్డన చేసుకోవాలి, నైవేద్యం పెట్టి నీళ్లు చల్లి పరిశేచనం చెయ్యాలి, అందులో ఉన్న పదార్థం అంతా తినాలి, ఉత్తరాపోసనం పట్టాలి, అప్పుడు తాను లేచి వెళ్ళిన తరువాత ఆ విస్తరాకుని మడత పెట్టి తీసుకెళ్లి పెంట కుప్పలో పారేయాలి. పెంట కుప్పలో పారయ్యబడడం సత్యమైన, పెంట కుప్పలో పారవేయబడడానికి ముందు దాని వలన ఒక ప్రయోజనం నడవాలి. అందుకే దీనికి ఋతుమంతమని పేరు. అసత్యమైన దీని ఎందుండి సత్యమును తెలుసుకోవాలి. సత్యమును తెలుసుకోవడానికి ఇది సాధనము కావాలి. అందుకని సాధనాన్ని చంపేయడం ఎందుకు? సత్యము